అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను చాలా టైం అయిపోయింది కాబట్టి చాలా షార్ట్గా ముగిస్తాను. జస్ట్ ఈవెంట్ చెప్తున్నాను అంతే. వ్యాంకూవర్లో ఈ మంత్లో నెక్స్ట్ మంత్లో అయ్యే ఈవెంట్స్ అంతే. ఏప్రిల్ 12వ తారీఖు ఒక తెలుగు సినిమా ఉంటుందండి, రేసు గుర్రం అన్నది. ఆ కుర్రాళ్ళందరికీ బాగా ఇష్టం అనుకుంటాను సినిమాలో. సో అది దాని గురించి డీటెయిల్స్ తర్వాత వాటర్లో అనౌన్స్ చేస్తారు. అది ఏప్రిల్ 12th అనమాట. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏప్రిల్ 26th ఉందండి. అది శంకర్ జయంతి ఈవెంట్ సందర్భంలో అనమాట. అది ఎప్పుడుందంటే ఏప్రిల్ 26 వేదిక్ కల్చరల్ సెంటర్ నంబర్ 5 రోడ్ ఇన్ రిచ్మండ్. అది ఎప్పుడు ఏడాది అది గత 9 సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్నారు. సో పొద్దున్నే మీరు కావాలి అంటే పూజ అది ఉంటుంది, తర్వాత రుద్రం చమకం అవన్నీ ఉంటాయి. మీరందరూ కూడా వచ్చి కార్యక్రమాలు చూసి ప్రోత్సహించాలి అని శంకర్ జయంతి ఆర్గనైజేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత మీ అందరికీ తెలిసింది డాక్టర్ సుశీలా రెడ్డి గారు ఆర్గనైజ్ చేసే ఆపరేషన్ ఐసైట్. అది మే 4th వ్యాంకూవర్లోని శ్రీ మహాలక్ష్మి టెంపుల్లో ఉంటుంది. అందరికీ చాలామందికి తెలుసు అది. సో అందరూ రావాలి అని సుశీల ఆంటీ గారి విన్నపం. అందరూ హెల్ప్ కూడా వస్తే బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ శంకర్ జయంతి వాళ్ళదే ఇంకోటి ఏంటంటే మ్యూజికల్ కాన్సర్ట్ ఉందండి, ఫ్లూట్ కాన్సర్ట్. అది ఆ రోజే అంటే మే 4th, కానీ సాయంకాలం ఉంది. అదేమీ ఇంటర్ఫియర్ అవ్వట్లేదు సుశీల ఆంటీ గారి ప్రోగ్రామ్తో, ఎందుకంటే అది పొద్దున, ఇది సాయంకాలం. అది ఫ్లూట్ కాన్సర్ట్ అండి. అది ఇండియా నుంచి ప్రఖ్యాత ఫ్లూట్ శశాంక్ సుబ్రహ్మణ్యం గారు వస్తున్నారు. సో మీరందరూ వచ్చి దాన్ని కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు అని విన్నపం. మీరు అది టికెటెడ్ ఈవెంట్. మీకు టికెట్లు కావాలి అంటే కమలా సుధాకర్ గారిని కానీ తర్వాత శాస్త్రి గారిని కానీ మీరు కనుక్కోవచ్చు. అదొకటి. తర్వాత అది మే 4th సండే సాయంకాలం. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి లవ్ అండ్ బియాండ్ అని హరే కృష్ణ ఫుడ్ వాళ్ళ తరఫు నుంచి అండి. అది జూలై 12th ఉంది. అది ఓపెన్ హైమ్ పార్క్ డౌన్ టౌన్ ఈస్ట్ సైడ్ వ్యాంకూవర్లో ఉందన్నమాట. అక్కడంతాను ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ అదంతాను ఉంటుంది. మీరంతా వచ్చి ఎంకరేజ్ చేయాలి అని మా మనవి. సో అది మీరు కాంటాక్ట్ చేయాలి అంటే మానవేంద్ర గారిని కాంటాక్ట్ చేయొచ్చు ఈ కార్యక్రమంకి విషయంలో. తర్వాత శశాంక్ గారు ఇంకా కొన్ని విషయాలు చెప్తారు. చాలా లేట్ అయిపోయింది తెలుసు, కానీ దయచేసి కొంచెం మీరు వినాలి అని మనవి. థ్యాంక్ యూ.